ఈరోజు ఉకునూరు మండలంలో ఎంఆర్ ఆఫీస్ దగ్గర నిర్వాసితుల సమస్య గురించి చిన్న మీటింగ్ పెట్టి వాళ్ళ సమస్య అడిగి తెలుసుకోవడం జరిగింది. ఈరోజు ప్రతి ఒక్కరు కూడా నిర్వాసితులందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు. ఎందుకంటే గత ప్రభుత్వాల్లో ఏదైతే వీరికి సంబంధించి ప్యాకేజీ కానీ అలాగే పోలవరం డ్యామ్ కానీ ఒక ఇంచు కూడా ముందుకు వెళ్ళలేదు. ఎన్డీఏ కూటమి అధికారంలో వచ్చిన 2 నెలలకే వీరికి సుమారు 100 కోట్ల రూపాయలు కాంపన్సేషన్ ఇవ్వటం కానీ, అలాగే నిర్వాసితులకు సంబంధించి వాళ్ళ కాలనీలో వాళ్ళు నివసించినటువంటి కాలనీలో ఇంకా మళ్ళీ రీకన్స్ట్రక్షన్స్ కోసం మళ్ళీ బిల్స్ అప్లై చేయడం, అలాగే మళ్ళీ వారికి సంబంధించి మంచి ఇల్లు నిర్మాణం ఇచ్చే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. వారికి ప్యాకేజీ ఇచ్చే విషయంలో కూడా ఎక్కడ కూడా ప్రభుత్వం రాజీ పడట్లేదు. ఇచ్చిన మాట ప్రకారంగా వారికి ప్యాకేజీ ఇచ్చి ఇక్కడి నుంచి వారిని తరలించాలని ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. కేంద్ర ప్రభుత్వ సహాయ సహకారాలతో ఈరోజు నిర్వాసితులందరికీ కూడా న్యాయం జరుగుతుందని మేము పూర్తిగా నమ్ముతున్నాం. అలాగే పోలవరం ప్రాజెక్టు సంబంధించి సుమారు 900 కోట్ల రూపాయలతో డయాఫ్రామ్ వాల్ నిర్మిస్తున్నారు. అలాగే 15,000 కోట్ల రూపాయలు ఈరోజు కేంద్ర ప్రభుత్వం నుంచి మనకి నిధులు రావటం, అలాగే దానికి సంబంధించి నిర్వాసితులందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు. వారికి ఏదైతే ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీని ఒక్కొక్కటిగా ఎన్డీఏ కూటమి ప్రభుత్వం నెరవేర్చుకుంటూ వస్తుంది. సీఎం చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారి సారథ్యంలో ప్రతి గ్రామంలో సీసీ రోడ్లు, డ్రైనేజీలు, కరెంటు, మంచినీటి సమస్య ఎక్కడ కూడా లేకుండా చేయాలనేటువంటి ఉద్దేశంతో ఎన్డీఏ కూటమి ముందుకు వెళ్తుంది. అలాగే ప్రత్యేకమైనటువంటి నిధులు మనకి ప్రతి గ్రామంలో కేటాయిస్తున్నాం. పిఆర్ ఫండ్స్, సీసీ రోడ్లు ప్రతి గ్రామంలో నిర్మించాలని మంచి ఉద్దేశంతో నిర్మిస్తున్నాం. అలాగే భద్రాచలం నుంచి అసరాపేట వరకు మెయిన్ హైవే నిర్మిస్తున్నారు. అది ప్రభుత్వం వచ్చిన 2 నెలలకే ఈ వర్క్ స్టార్ట్ చేయడం జరిగింది. గత ప్రభుత్వాల్లో ప్రతి ఒక్కటి కూడా ఇటు సంక్షేమం అటు అభివృద్ధి గాలి కొదిలేసినటువంటి వైసీపీ పాలనలో ఈరోజు ఎన్డీఏ కూటమి ప్రభుత్వంలో ప్రతి ఒక్కటి కూడా చేసుకుంటూ ముందుకు వెళ్తున్నాం. అలాగే కొత్త పెన్షన్స్, అలాగే కొత్త రేషన్ కార్డ్స్, అలాగే రైతులందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండే విధంగా, అలాగే ఏదైతే చదువుకున్నటువంటి విద్యార్థులకి ప్రోత్సాహాలు అందించే విషయంలో ప్రతి ఒక్కటి కూడా ఎన్డీఏ కూటమి చేసుకుంటూ ముందుకు వెళ్తుంది. రానున్న రోజుల్లో ఇదే అభివృద్ధితో పోలవరం కాన్స్టిట్యున్సీ అంతా కూడా సస్యశ్యామలంగా ఉండే విధంగా మంచి నిధులు మాకు పవన్ కళ్యాణ్ గారు ఇవ్వటం జరుగుతుంది, సీఎం గారు ఇవ్వటం జరుగుతుంది. ఆ నిధులతో ఎంపీ గారి సహాయక సహకారాలతో కూడా ఈ మా పోలవరం కాన్స్టిట్యున్సీ మంచి అభివృద్ధి పదంలో ముందుకు తీసుకువెళ్తాం. మరొకసారి నిర్వాసితులకు అందరికీ మాట ఇస్తూ సెలవు తీసుకుంటాం.